హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు మనం ఈ వీడియోలో ఏం చేద్దామంటే నామెన్క్లేచర్లో ఫంక్షనల్ గ్రూప్ ఉన్న కాంపౌండ్లకి నేమ్ ఎలా ఇవ్వాలో చూద్దాం. సో నేమింగ్ ఆఫ్ కాంపౌండ్స్ హ్యావింగ్ ఫంక్షనల్ గ్రూప్. నేమింగ్ ఆఫ్ కాంపౌండ్స్ హ్యావింగ్ ఫంక్షనల్ గ్రూప్. ఆల్కహాల్ కావచ్చు, ఆల్డిహైడ్ కావచ్చు, కార్బాక్సిలిక్ యాసిడ్ కావచ్చు, ఎస్టర్ కావచ్చు, అమైన్ కావచ్చు, అమైడ్ కావచ్చు, సల్ఫోనిక్ గ్రూప్ కావచ్చు, యాసిడ్ హాలైడ్స్ కావచ్చు, ఇలా డిఫరెంట్ ఫంక్షనల్ గ్రూప్స్ మన కాంపౌండ్లో ఉంటాయి. అప్పుడు నేమ్ ఎలా ఇవ్వాలో ఈరోజు ప్రాక్టీస్ చేద్దాం. ఓకే, ఫస్ట్ కొన్ని ఎగ్జాంపుల్ తీసుకుందాం, మళ్ళీ కొన్ని చూద్దాం. ఇది ఫస్ట్ కాంపౌండ్. ఫస్ట్ ఏం చేయాలి? పేరెంట్ చైన్ సెలెక్ట్ చేయాలి. ఫంక్షనల్ గ్రూప్స్ ఉన్నాయి కాబట్టి ఫంక్షనల్ గ్రూప్ ఇంపార్టెన్స్ ఎక్కువ కాబట్టి ఫంక్షనల్ గ్రూప్కు లీస్ట్ నెంబర్ వచ్చేలాగా, అది పేరెంట్ చైన్లో ఉండేలాగా పేరెంట్ చైన్ సెలెక్ట్ చేసుకోవాలి. లాంగెస్ట్ చైన్ రూల్ బ్రేక్ అయినా పర్లేదు, ఫంక్షనల్ గ్రూప్ మాత్రం పేరెంట్ చైన్లోనే ఉండాలి. ఓకేనా? దానికి ఫస్ట్ ఎగ్జాంపుల్ క్లియర్గా క్లారిటీ వస్తుంది చూడండి. 1 2 3 4 5 6 చక్కగా తీసుకుంటే, ఓకేనా? 1 2 3 4 5 6 ఇలా ఎల్ షేప్ లో బెండ్ అయిన 6. కానీ ఫంక్షనల్ గ్రూప్ ఆల్కహాల్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. సో దీన్ని పేరెంట్ చైన్ లో ఉండేలాగా చూసుకోవాలి. అంటే పేరెంట్ చైన్ లో ఉన్న కార్బన్ కు లింక్ అయ్యి ఉండేలాగా చూడాలి. అంటే పేరెంట్ చైన్ 1 2 3 4 5 1 2 3 4 ఇది మరీ తక్కువ. 1 2 3 4 5. ఓకే సార్, స్ట్రైట్ గా తీసుకుంటే 6 కార్బన్స్, 1 2 3 4 5 ఇలా తీసుకుంటే 5 కార్బన్స్ వస్తున్నాయి. అయినా ఇలాగే తీసుకోవాలి, ఎందుకంటే ఫంక్షనల్ గ్రూప్ అనేది పేరెంట్ చైన్ లో ఇంక్లూడ్ అవ్వాలి అని చెప్పాం కదా. లాంగెస్ట్ చైన్ రూల్ బ్రేక్ అయినా పర్లేదు, ఈవెన్ ఇఫ్ ఇట్ వయలేట్స్ లాంగెస్ట్ చైన్ రూల్, ద ఫంక్షనల్ గ్రూప్ షుడ్ కీప్ అలాంగ్ విత్ పేరెంట్ చైన్, లేదా షుడ్ కీప్ ఇన్ పేరెంట్ చైన్. క్లియర్? సో అప్పుడు ఇది ఫంక్షనల్ గ్రూప్ అవుతుంది, ఇది ఒక సబ్స్టిట్యూయెంట్, ఇది ఒక సబ్స్టిట్యూయెంట్ అవుతుంది. క్లియర్? నంబరింగ్ ఎలా ఇవ్వాలి? ఫంక్షనల్ గ్రూప్ ఇంపార్టెన్స్ ఎక్కువ కదా. ఇక్కడ నుంచి ఇస్తే 1 2 3 4 5th కార్బన్ దగ్గర ఆల్కహాల్ ఉంటుంది. అదే ఇక్కడ నుంచి ఇచ్చామనుకో ఫస్ట్ కార్బన్ కే వస్తుంది. సో ఇక్కడ నుంచి ఇవ్వాలి, లీస్ట్ రావాలి కాబట్టి 1 2 3 4 5 కార్బన్. సో ఫస్ట్ కార్బన్ దగ్గర ఆల్కహాల్ ఉంది, దాన్ని ఓల్ అంటాం. ఓకే, ముందు ప్రిఫిక్స్ గా ఎవరిని చెప్పాలి? సబ్స్టిట్యూయెంట్. ఇది మిథైల్, ఇది ఇథైల్. ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో ఎవరు వస్తారు ముందు? ఇథైల్. ఎక్కడున్నది? సెకండ్ కార్బన్ దగ్గర. సో 2 ఇథైల్ 4 దగ్గర మిథైల్, 2 ఇథైల్ 4 మిథైల్. 5 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి పెంట్. ఆల్కహాల్ ఉంది కాబట్టి ఓల్, పెంటనోల్. కానీ ఎక్కడుంది ఆల్కహాల్? ఫస్ట్ కార్బన్ దగ్గర ఉంది. సో 1 పెంటనోల్ అనొచ్చు, లేదా పెంటేన్ 1 ఓల్. 5 కార్బన్స్ ఉన్న సాచురేటెడ్ హైడ్రోకార్బన్ చైన్, అన్ని సింగిల్ బాండ్స్. సో పెంటేన్ 1 ఓల్, 1 దగ్గర ఓల్ ఉంది అని చెప్పొచ్చు, లేదా 1 పెంటనోల్ అని కూడా అనొచ్చు, యాజ్ యువర్ విష్. ఓకే, దీని పరిస్థితి చూద్దాం. 2 కార్బన్స్ ఉన్న చైన్, 2 ఫంక్షనల్ గ్రూప్స్ ఉన్నాయి, రెండు సేమ్. సో ఇది ఫస్ట్ కార్బన్, ఇది సెకండ్ కార్బన్, లేదా ఇది ఫస్ట్ కార్బన్, ఇది సెకండ్ కార్బన్, ఎలా అయినా తీసుకోవచ్చు, ఉండేది రెండే. 2 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి ఇత్, సింగిల్ బాండ్సే కదా, ఏన్, ఈథేన్. కానీ ఫస్ట్ కార్బన్ దగ్గర OH ఉంది, సెకండ్ కార్బన్ దగ్గర OH ఉంది, 2 OH ఉన్నాయి. డైఓల్ ఎక్కడుంది? అది ఫస్ట్ కార్బన్ దగ్గర, సెకండ్ కార్బన్ దగ్గర. సో ఈథేన్ 1,2 డయోల్, లేదా ఇలా కూడా చెప్పొచ్చు 1 2 ఈథేన్ డయోల్, 1 2 ఈథేన్ డయోల్, లేదా ఈథేన్ 1 2 డయోల్. ఓకేనా? ఇంటర్మీడియట్ బోర్డ్ ఎగ్జామ్స్ లో ఒకసారి అడిగాడు కూడా ఇది. ఓకే, ఇక
ఇక్కడ చూడు, ఇక్కడ 2 కార్బన్స్ 2 OH గ్రూప్స్, ఇక్కడ 3 కార్బన్స్ 3 ఆల్కహాల్ ఫంక్షన్ గ్రూప్స్. ఓకేనా, 3 ఉన్నాయి. సో ఇక్కడ నుంచి ఇచ్చిన 1 2 3 కార్బన్ కే వస్తాయి, ఇటువైపు నుంచి ఇచ్చిన 1 2 3 కార్బన్స్ కే వస్తాయి. సేమ్ అలాగే 3 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి ప్రొపేన్ 1 దగ్గర 2 దగ్గర 3 దగ్గర 3 ఉన్నాయి కాబట్టి ట్రయోల్. ప్రొపేన్ 1 2 3 ట్రయోల్, లేదంటే 1 2 3 ప్రొపేన్ ట్రయోల్. 1 2 3 ప్రొపేన్ ట్రయోల్. ఎలా రాసినా ప్రాబ్లం లేదు. ఇక్కడికి వచ్చి సేమ్ అంతా అదే. సెకండ్ కార్బన్ దగ్గర ఒక బ్రోమిన్ ఉంది. సో ఇటువైపు నుంచి అయినా వేయచ్చు, ఇటువైపు నుంచి అయినా ఇవ్వచ్చు, రెండు సేమ్ కదా. ఓహెచ్లు 1 దగ్గర 2 దగ్గర 3 దగ్గర ఉన్నాయి. బ్రోమిన్ ఇలా వచ్చిన సెకండ్ కార్బనే, ఇలా వచ్చిన సెకండ్ కార్బన్ దగ్గరే, నో ప్రాబ్లం. సో అంతా అదే నేము. బ్రోమిన్ సబ్స్టిట్యూయెంట్ గా ఉంది సెకండ్ కార్బన్ దగ్గర, సో అది ముందుకు వచ్చేస్తుంది యాజ్ ఎ ప్రిఫిక్స్. సబ్స్టిట్యూయెంట్ కదా. సో 2 బ్రోమో, రిమైనింగ్ అంతా అదే సేమ్ పై కాంపౌండ్. సో 2 బ్రోమో, 3 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి ప్రొప్, అన్ని సింగిల్ బాండ్స్ కాబట్టి ఏన్ ప్రొపేన్. 1 దగ్గర 2 దగ్గర 3 దగ్గర, సో 1 2 3 3 ఉన్నాయి కాబట్టి ట్రై, ఆల్కహాల్ కాబట్టి ఓల్. ఓకేనా, 2 బ్రోమో ప్రొపేన్ 1 2 3 ట్రై ఓల్. దీని పరిస్థితి చూద్దాం. ఇక్కడ ఫంక్షన్ గ్రూప్ ఏంటో చెప్పాలి. CH2 డబల్ బాండ్, CH సింగిల్ బాండ్, CH డబల్ బాండ్. ఓ డబల్ బాండ్ ఉన్నంత మాత్రాన అది ఆల్కిన్ కాదు. కార్బన్ కార్బన్ డబుల్ బాండ్ అంటే ఆల్కిన్. కార్బన్ ఆక్సిజన్ మధ్యలో డబుల్ బాండ్ అంటే కార్బోనైల్ కాంపౌండ్ అంటారు. ఆల్డిహైడ్ కావచ్చు, కీటోన్ కావచ్చు, కార్బాక్సిలిక్ యాసిడ్ కావచ్చు, ఎస్టర్ కావచ్చు, అమైడ్ కావచ్చు. కాబట్టి జాగ్రత్తగా అది ఏంటో చూడాలి. CHO, CH డబుల్ బాండ్ ఓను CHO అని రాసుకోవచ్చు. నథింగ్ బట్ ఆల్డిహైడ్. CHO ఫంక్షన్ గ్రూప్ ఏమంటారు? ఆల్డిహైడ్. దీన్ని ఇట్లా కూడా రాయొచ్చు, C డబల్ బాండ్ OH అని కూడా ఈ పార్ట్. ఓకేనా, CH1 రాసుకోవచ్చు, C డబల్ బాండ్ O. సో ఆల్డిహైడ్ అని అర్థం అయిపోయింది. ఆల్డిహైడ్లను ఆల్ అంటారు. సో ఆల్డిహైడ్ డబల్ బాండ్ ఉంది, అది ఫంక్షనల్ గ్రూప్, దానికి ఇంపార్టెన్స్ ఎక్కువ. అదే ఫస్ట్ కార్బన్, సెకండ్, థర్డ్. మీకు గతంలో చెప్పాను, ఫంక్షన్ గ్రూప్ తో పాటు డబుల్ బాండ్ కానీ ట్రిపుల్ బాండ్ కానీ ఇంట్రడ్యూస్ అయినప్పుడు రూట్ వర్డ్ ముందుకు తీసుకురావాలి. సో 3 ఉన్నాయి కాబట్టి కార్బన్స్ ప్రో ప్రో. డబుల్ బాండ్ సెకండ్ కార్బన్ దగ్గర ఉంది, 2 ఈన్. ఓకేనా, ఆల్డిహైడ్ ను ఆల్ అంటాం. ఫస్ట్ కార్బన్ దగ్గర ఉంది, అదే ఫస్ట్ కార్బన్ కూడా ఆ ఫంక్షన్ గ్రూప్ లోని కార్బన్ నెంబర్ 1. సో అప్పుడు 1 ఆల్ అనొచ్చు, అనకపోయినా పర్వాలేదు. కార్బాక్సిలిక్ యాసిడ్ కానీ ఆల్డిహైడ్ కానీ చైన్ టర్మినల్ ఎండ్స్ లో ఉన్నప్పుడు నీడ్ నాట్ టు బి గివ్ ఇట్స్ న్యూమరల్ ప్రిఫిక్సెస్, అంటే నంబరింగ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎండ్ లో CHO కానీ COOH కానీ ఉంటాయి. ఆల్డిహైడ్ ఫస్ట్ లో కదా కాబట్టి సింపుల్ గా ఆల్ అంటే సరిపోతుంది. సో ప్రో 2 ఈన్ ఆల్, 2 ఈన్ ఆల్. క్లియర్. ఇక్కడ చూడు, ఇది కూడా CH డబల్ బాండ్ O, డబల్ బాండ్ O, అప్పుడు CHO అని రాసుకోవచ్చు ఇలా. సో అంతా అదే CH3 CH డబల్ బాండ్ CH CHO 1 2 3 4. ఆల్డిహైడ్ ఇంపార్టెన్స్ ఎక్కువ కదా డబల్ బాండ్ కంటే. ఇక్కడ ఎవరికి ఇంపార్టెన్స్ ఎక్కువ అనేది నెక్స్ట్ వీడియోలో వస్తుందండి. ఎందుకంటే మల్టీ ఫంక్షనల్ గ్రూప్స్ నేమింగ్ ఇస్తున్నప్పుడు ఏ ఫంక్షన్ గ్రూప్ ఎక్కువ ఇంపార్టెన్స్, దేనికి తక్కువ ఇంపార్టెన్స్ అనేది ఆర్డర్ చూడాలి. ఇది నెక్స్ట్ వీడియోలో వస్తుంది, ఇస్తాను అన్ని ఫంక్షన్ గ్రూప్ ప్రియారిటీ ఆర్డర్. ఓకే సరే, ఇక్కడ 1 2 3 4 కార్బన్స్ ఉన్నాయి. బ్యూట్ రూట్ వర్డ్ ముందుకు ఎందుకు తెచ్చామంటే డబుల్ బాండ్ ఫంక్షన్ గ్రూప్ తో పాటు వచ్చింది కాబట్టి. ఓకేనా, డబుల్ వచ్చినా ట్రిపుల్ వచ్చినా ఫంక్షన్ గ్రూప్ తో పాటు రూట్ వర్డ్ ముందుకు తెస్తాం. సో బ్యూట్ 2 దగ్గర డబుల్ బాండ్ ఉంది, 2 ఈన్ 1 దగ్గర ఆల్డిహైడ్. 1 ఆల్ అనొచ్చు, అనాల్సిన అవసరం లేదని కూడా చెప్పాను. సో బ్యూట్ 2 ఈన్ ఆల్. ఓకే, ఇది కూడా CH డబల్ బాండ్ O, ఇది కూడా ఆల్డిహైడే అంటే ఆల్.
సరే 1 2 3 4 ఇక్కడ మిథైల్ సబ్స్టిట్యూయెంట్ ఉంది థర్డ్ కార్బన్ దగ్గర. సో 3 మిథైల్ 1 2 3 4 కార్బన్స్ కదా. బ్యూట్ సెకండ్ కార్బన్ డబుల్ బాండ్ ఉంది కదా. 2 ఈన్ ఇది ఆల్డిహైడ్ కదా. సో ఆల్ 1 ఆల్ అనక్కరలేదు, జస్ట్ ఆల్. 2 కార్బన్స్, కానీ ఇదేంటిది COOH అనేది కార్బాక్సిలిక్ యాసిడ్. తనని ఎలా పిలుస్తాము? ఓయిక్ యాసిడ్ అని పిలుస్తాం. సో 2 కార్బన్స్ ఉన్నాయి. సో COOH అనే ఫంక్షనల్ గ్రూప్ ని COOH అనైనా రాయొచ్చు, C డబల్ బాండ్ OH అనైనా రాయొచ్చు. సో 2 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి ఇత్ COOH ఏమంటారు? ఓయిక్ యాసిడ్. సో ఈథానోయిక్ యాసిడ్. ఓకేనా? అర్థమవుతుందా? ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని మరికొన్ని ఫంక్షన్ రూపం ఉన్న వాటికి ఎలా నేమ్ ఇవ్వాలో చూద్దాం. ఓకేనా? మరికొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఓకేనా? ఫంక్షన్ రూపంలో ఇక్కడ చూడు, COOH అంటే కార్బాక్సిలిక్ యాసిడ్. 2 కార్బాక్సిలిక్ యాసిడ్స్ ఉన్నాయి. ఓకేనా? సో 2 కార్బన్లు కాబట్టి ఇత్ కార్బాక్సిలిక్ యాసిడ్ ను ఓయిక్ యాసిడ్ అనాలి. ఆ 2 కార్బన్లు కూడా కార్బాక్సిలిక్ యాసిడ్స్. సో డైఓయిక్ యాసిడ్ అనాలి. సో 2 కార్బన్లు ఉన్నాయి కాబట్టి ఈథేన్. ఓకే, 2 కార్బన్లు ఉన్నాయి కాబట్టి ఈథేన్. రూట్ వర్డ్ ఇత్, ఈథేన్. 2 ఓయిక్ యాసిడ్లు కాబట్టి డైఓయిక్ యాసిడ్. ఈథేన్ డైఓయిక్ యాసిడ్. దీని పరిస్థితి చూడు, కార్బాక్సిలిక్ యాసిడ్ డబుల్ బాండ్ ఉంది. కార్బాక్సిలిక్ యాసిడ్ ఇంపార్టెంట్ ఫంక్షనల్ గ్రూప్ 1 2 3 4. ఫంక్షనల్ గ్రూప్ తో పాటు డబుల్ బాండ్ కానీ ట్రిపుల్ బాండ్ కానీ వస్తే రూట్ వర్డ్ ముందుకు వస్తుందని చెప్పాం కదా. సో 4 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి బ్యూట్. డబుల్ బాండ్ ఎక్కడ ఉంది? సెకండ్ కార్బన్ దగ్గర. 2 ఈన్ కార్బాక్సిలిక్ యాసిడ్ ను ఓయిక్ యాసిడ్ అంటారు. ఓయిక్ యాసిడ్. సో బ్యూట్ 2 ఈనోయిక్ యాసిడ్ అది దాని. దీని పరిస్థితి చూద్దాం. కార్బాక్సిలిక్ యాసిడ్ ఉంది, డబుల్ బాండ్ ఉంది, సబ్స్టిట్యూయెంట్స్ ఉన్నాయి. ఫంక్షనల్ గ్రూప్ ఇంపార్టెన్స్ ఎక్కువ. ఫంక్షనల్ గ్రూప్ తర్వాత డబుల్ బాండ్, తర్వాత ట్రిపుల్ బాండ్, తర్వాత సబ్స్టిట్యూయెంట్. ఇది ఆర్డర్. ఫంక్షనల్ గ్రూప్ ఎక్కువ, తర్వాత డబుల్ బాండ్ తక్కువ, ట్రిపుల్ బాండ్ ఇంకా తక్కువ, సబ్స్టిట్యూయెంట్స్ కు అందరికంటే తక్కువ ఇంపార్టెన్స్. ఓకేనా? ఈ ఆర్డర్ గుర్తుండాలి. ఓకే, సో ఫంక్షనల్ గ్రూప్ ఇంపార్టెన్స్ ఎక్కువ. 1 దానికి లీస్ట్ నంబర్ వచ్చేలాగా పేరెంట్ చైన్కు నంబరింగ్ ఇస్తాం. ఇప్పుడు బ్రోమో అనేది సబ్స్టిట్యూయెంట్, మిథైల్ అనేది సబ్స్టిట్యూయెంట్. ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో బ్రోమో ముందు వస్తుందా, మిథైల్ ముందు వస్తుందా? బ్రోమో కదా. సో 3 బ్రోమో, 2 దగ్గర మిథైల్ ఉంది. 2 మిథైల్, 3 బ్రోమో, 2 మిథైల్, మొత్తం 4 కార్బన్స్ కాబట్టి బ్యూట్. ఎందుకు బిట్ ముందు చెప్పాం? ఫంక్షనల్ గ్రూప్ తో పాటు డబుల్ బాండ్ ఉంది కాబట్టి బ్యూట్. సెకండ్ కార్బన్ దగ్గర డబుల్ బాండ్ ఉంది. 2 ఈన్ బ్యూట్, 2 ఈన్ COOH ను ఓయిక్ యాసిడ్ అంటారు. ఓయిక్ యాసిడ్. సో బ్యూట్ 2 ఈనోయిక్ యాసిడ్. 2 దగ్గర ఈన్ ఉన్న ఓయిక్ యాసిడ్. చెప్పా కదా, CHO కానీ COOH కానీ టర్మినల్ లో స్టార్టింగ్ లో ఉంటే నంబర్ ఇవ్వాల్సిన అవసరం లేదు, మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఓయిక్ యాసిడ్ అన్నారు కానీ 1 ఓయిక్ యాసిడ్ అనక్కర్లేదు. ఓకే, C డబల్ బాండ్ NH2 ను అమైడ్ అంటారు. ఏమంటారు? అమైడ్. ఇప్పుడు ఇది సబ్స్టిట్యూయెంట్. ఫస్ట్ కార్బన్, సెకండ్ కార్బన్, థర్డ్ కార్బన్. 2 దగ్గర మిథైల్ ఉంది కాబట్టి 2 మిథైల్, 3 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి ప్రొప అమైడ్ ని అమైడ్. సో ప్రొపనమైడ్. ఓకేనా? అమైడ్ సెకండరీ సఫిక్స్. అమైడ్ ను అమైడ్ అంటాం. ఓకేనా? ప్రొపేన్ మామూలుగా అయితే 3 కార్బన్స్ ఉన్న సాచురేటెడ్ కాంపౌండ్ కూడా ప్రొపేన్. సెకండరీ సఫిక్స్ చెప్పేటప్పుడు ఈ తీసేయాలి అని చెప్పారు. సో ప్రొప
అమైడ్. సో ప్రొపాన్ అమైడ్. ప్రొపేన్ లో ఈ తీసేస్తే ప్రొపాన్ అమైడ్. క్లియర్? ప్రతిదీ ముందున్న రూల్స్ అన్ని చదవాలి నాయన. టర్మినాలజీస్ అన్ని బాగా గుర్తుండాలి, అప్పుడే ఆన్సర్ చేయగలం, లేదంటే కన్ఫ్యూజ్ అవుతాం. ఓకే. సిఎన్ సయనైడ్ ను నైట్రైల్ అంటారు. 1 2 ఉన్నది రెండే. సో ఈథేన్ నైట్రైల్. 2 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి ఈథేన్, అందులో ఒక కార్బన్ సైనైడ్ ఫామ్ లో ఉంది కాబట్టి నైట్రైల్ అనాలి. సో ఈథేన్ నైట్రైల్ అంటే 2 కార్బన్స్ ఉన్న నైట్రైల్ అని. ఓకే, ఇది బాగా గమనించు. COOR లాగా ఉంది. COOR నథింగ్ బట్ ఎస్టర్. ఏంటిది? ఎస్టర్. ఎస్టర్ ని ఎలా పిలవాలంటే ఆల్కైల్ ఆల్కనోయేట్. ఆల్కైల్ ఆల్కనోయేట్. ఈ ఆల్కైల్ అనే పార్ట్ ఎక్కడైతే తీసుకుంటున్నామో అందులో లెస్ కార్బన్స్ ఉండేలాగా చూసుకోవాలి. లేదా COO అని ఉంటుందో ఈ పార్ట్ ఆల్కనోయేట్ అయి ఉంటుంది. COO అని ఉన్న పార్ట్, C డబల్ బాండ్ O అని ఉన్న పార్ట్ ఆల్కనోయేట్ గా తీసుకోవాలి, మిగిలిన పార్ట్ ను ఆల్కైల్ గా తీసుకోవాలి. సరే, ఇక్కడ C డబల్ బాండ్ O అంటే ఈ పార్ట్ అంతా ఆల్కనోయేట్, ఇది ఆల్కైల్. ఎవరిది? ఆల్కైల్. సో ఈ పార్ట్ ఆల్కైల్. COO ఉన్న ఈ పార్ట్ మొత్తం ఏమవుతుందంటే ఆల్కనోయేట్. సో ఇలా ఆల్కైల్ ఆల్కనోయేట్ అని పిలుస్తాం. సరే, ఆల్కైల్ లో కార్బన్లు ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. సో అప్పుడు ఇథైల్ అవుతుంది. ఆల్కు బదులు ఇత్ పెడతాం, అప్పుడు ఇథైల్. ఆల్కనోయేట్ లో కార్బన్లు ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 బ్యూటనోయేట్. ఆల్కనోయేట్ లో ఆల్కు బదులు బ్యూటనోయేట్. ఓకేనా? బ్యూటనోయేట్. సో ఇథైల్ బ్యూటనోయేట్ బాగుంది. కానీ ఇందులో మళ్ళీ ఒక సబ్స్టిట్యూయెంట్ ఉంది. సో నంబరింగ్ ఇవ్వాలి. ఫస్ట్ కార్బన్, సెకండ్ కార్బన్, థర్డ్ కార్బన్, ఫోర్త్ కార్బన్. థర్డ్ కార్బన్ దగ్గర సో ఇథైల్. ఈ ఆల్కనోయేట్ అనేది సింపుల్ బ్యూటనోయేట్ కాదు, 3 దగ్గర బ్రోమిన్ ఉన్న బ్యూటనోయేట్. సో ఇథైల్ 3 బ్రోమో బ్యూటనోయేట్. 3 దగ్గర బ్రోమిన్ ఉన్న బ్యూటనోయేట్. అర్థమైందా? అది జనరల్ గా ఇవ్వాల్సిన, ఇది దీనిని. క్లియర్? ఇది చూడు, యాసిడ్ క్లోరైడ్. C డబల్ బాండ్ O X. X అంటే హాలోజన్. యాసిడ్ హాలైడ్ ని OL హాలైడ్ అంటారు. ఎలా అంటారు? OL హాలైడ్. యాసిడ్ ఓయిక్ యాసిడ్ అయితే యాసిడ్ హాలైడ్ OL హాలైడ్. సబ్స్టిట్యూయెంట్ ఫస్ట్ కార్బన్, సెకండ్, థర్డ్, ఫోర్త్. ఫస్ట్ సబ్స్టిట్యూయెంట్ చెప్దాం. 2 మిథైల్. ఓకే, 4 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి బ్యూటనోయల్ క్లోరిన్ కాబట్టి క్లోరైడ్, బ్యూటనోయల్ క్లోరైడ్. డబుల్ బాండ్ ఉంది. సో 2 బ్యూటీన్. అర్థమవుతుందా? 2 దగ్గర 4 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి బ్యూటీన్ ఓఎల్ క్లోరైడ్. ఓకేనా? మామూలుగా ఏంటంటే బ్యూటానోయల్ క్లోరైడ్, బ్యూటానోయల్ క్లోరైడ్ అనేవాళ్ళు. డబుల్ బాండ్ కాబట్టి బ్యూటీనోయల్ క్లోరైడ్ లేదా 2 బ్యూటీనైల్ క్లోరైడ్ అనొచ్చు. లేదంటే సేమ్ 2 మిథైల్. 2 దగ్గర మిథైల్ ఉంది, బ్యూట్ 2 దగ్గర ఈన్ ఉంది. అర్థమవుతుందా? 2 ఈనోయల్ క్లోరైడ్. 2 దగ్గర ఈను, ఓఎల్ క్లోరైడ్, యాసిడ్ క్లోరైడ్ అని. ఓకేనా? COCl. సో బ్యూట్ 2 ఈన్ ఓఎల్ క్లోరైడ్. క్లారిటీ, కొంచెం జాగ్రత్త. ఓకేనా? ఇది తీసేయాలి. బ్యూటీనోయల్ క్లోరైడ్ సరిపోతుంది. డన్. ఓకేనా? ఓకే, ఈన్ అనేది డబుల్ బాండ్, ఓఎల్ క్లోరైడ్, యాసిడ్ క్లోరైడ్. క్లియర్? ఇది మళ్ళీ ఎస్టర్. RCOOR ఎస్టర్. ఎలా పిలవాలి? తక్కువ కార్బన్ ఉన్నది ఆల్కైల్,
సిఓఓ పార్ట్ని ఏమంటారు? ఆల్కనోయేట్ అంటారు. ఓకేనా? ఇక్కడ మారుద్దాం, CH3 అని పెట్టుకుందాం, సేమ్ అదే అవుతుంది. సరే, ఇక్కడ ఒకటే కార్బన్ ఉంది ఆల్కైల్, ఎలా పిలవాలి? ఆల్కైల్ ఆల్కనోయేట్. ఒక కార్బన్ ఉంది కాబట్టి మిథైల్. ఆల్కైల్ బదులు మిథైల్. 1 2 3 4 కార్బన్స్ ఉన్నాయి, బ్యూటనోయేట్ అనాలి. ఒక బ్రోమిన్ సబ్స్టిట్యూయెంట్ ఉంది, సో నంబరింగ్ ఇస్తాం. థర్డ్ కార్బన్ దగ్గర ఉంది కాబట్టి 3 బ్రోమో. ఓకే, 4 ఉన్నాయి కాబట్టి బ్యూటనోయేట్. కానీ డబుల్ బాండ్ ఉంది, సేమ్ అదే, బ్యూట్ 2 ఈనోయేట్. బ్యూట్ 2 ఈన్ ఓయేట్. 2 దగ్గర ఈన్ ఉన్న COO మైనస్ OH. సో మిథైల్ ఎక్కడుంది? అది ఆల్కైల్. 3 దగ్గర బ్రోమిన్ ఉంది కాబట్టి 3 బ్రోమో. 4 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి బ్యూట్. డబుల్ బాండ్ సెకండ్ కార్బన్ దగ్గర ఉంది కాబట్టి 2 ఈన్. COO ఏమంటారు? OH అంటారు కాబట్టి OH. సో మిథైల్ బ్యూట్, మిథైల్ 3 బ్రోమో బ్యూట్ 2 ఈన్ OH. క్లియర్? జాగ్రత్త, రూల్స్ వస్తేనే, లేకపోతే అర్థం కాదు. రూల్స్ బాగా చదువుకోవాలి ప్రీవియస్ వీడియోస్ని. సరే, ఇప్పుడు 1 2 కార్బన్స్ ఉన్నాయి, వేయక్కర్లేదు నంబర్లు. మోర్ దాన్ 2 ఉంటేనే వేయాలి. ఇత్ NH2 ఏమంటారు? అమైన్. సో ఈథానమైన్ ఏమంటారు? ఈథానమైన్. కొన్ని 17 అయ్యాయి, ఇంకొన్ని చూద్దాం ఫంక్షన్ గ్రూప్ ఉండేవి. ఓకేనా? కంటిన్యూ చేద్దాం. ఓకేనా? ఇంకొన్ని చూద్దాం, 25 అవుతాయి, అడిగి ఆపేద్దాం. తర్వాత మల్టీ ఫంక్షన్ గ్రూప్ చూడొచ్చు. ఓకే, అమైన్ ఉంది, డబల్ బాండ్ ఉంది, ఇంపార్టెన్స్ ఫంక్షన్ గ్రూప్ కదా, సో దానికి లీస్ట్ రావాలి. సో 3 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి ప్రో. సెకండ్ కార్బన్ దగ్గర డబల్ బాండ్ ఉంది కాబట్టి 2 ఈన్. ఫస్ట్ కార్బన్ దగ్గర అమైన్ ఉంది కాబట్టి 1 అమైన్. ప్రో 2 ఈన్ 1 అమైన్. ఓకే, ఇక్కడ ఇదేంటిది? ఈథర్. ఇది ROR, ఈథర్. ROR డాష్ అనుకుందాం. రెండు ఆల్కైల్ గ్రూప్స్ సేమ్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో దీన్ని ఎలా పిలుస్తారంటే ఆల్కాక్సీ ఆల్కేన్ అంటారు ఈథర్లను. ఆల్కాక్సీ ఆల్కేన్. ఆల్కాక్సీ అని ఎవరిని తీసుకుంటారు? లెస్ కార్బన్స్ ఉన్న పార్ట్ ని ఆక్సిజన్ తో కలిపి ఆల్కాక్సీ అనాలి. ఇక్కడ చూడు, ROR లేదా ROR. ఆక్సిజన్ కి ఇటువైపు 2 కార్బన్స్ ఉన్నాయి, ఇటువైపు 1 కార్బనే ఉంది. లెస్ కార్బన్స్ ఉన్న పార్ట్ ని ఆక్సిజన్ తో కలిపి ఆల్కాక్సీ అనాలి. సో ఇక్కడ 1 ఆక్సిజన్, ఇటువైపు 2 ఆక్సిజన్లు ఉన్నాయి, ఓకే. సో దీన్ని ఆల్కాక్సీగా తీసుకోవాలి. 1 కార్బన్ ఉంది కాబట్టి మిత్, ఆక్సిజన్ తో కలిపి ఆక్సీ, మిథాక్సీ. సో ఇదేంటిది? 2 కార్బన్స్. 2 కార్బన్స్ ఉన్నప్పుడు ఆల్కేన్ అంటామని చెప్పాను. సో 2 కార్బన్స్ ఉన్నప్పుడు ఆల్కు బదులు ఇత్ అని రాయాలి. సో ఈథేన్. ఇప్పుడు దీని నేమ్ ఏంటంటే మిథాక్సీ. యాక్చువల్గా ఆల్కాక్సీ, 1 కార్బన్ ఉంది కాబట్టి మిత్ వస్తుంది ఆల్కు బదులు. సో మిథాక్సీ. ఆల్కేన్, ఆల్కేన్ లో 2 కార్బన్లు ఉన్నాయి కాబట్టి ఈథేన్. సో జనరల్ గా ఆల్కాక్సీ ఆల్కేన్, ఇక్కడ మిథాక్సీ ఈథేన్. ఒకవేళ ఇటువైపు కూడా 2 కార్బన్స్ ఉన్నాయనుకో, అప్పుడు ఇథాక్సీ ఈథేన్. 2 ఈక్వల్ గా ఉంటే ఏదైనా తీసుకోవచ్చు ఆల్కాక్సీగా. ఆక్సిజన్ కు అటువైపు ఇటువైపు కార్బన్ నంబర్లు సేమ్ ఉంటే ఏ పార్ట్ నైనా ఆల్కాక్సీగా తీసుకోవచ్చు. అటువైపు ఇటువైపు కార్బన్ నంబర్ లో వేరియేషన్ ఉంటేనే లెస్ కార్బన్స్ ను ఆక్సిజన్ తో కలిపి ఆల్కాక్సీగా చెప్పాలి. ఎక్కువ కార్బన్ ఉన్న సైడ్ ను ఆల్కేన్ గా చూడాలి. దెన్ ఇదేంటిది? COO CO, N, 2 H, 2 O, 2 H, 2 O. 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 2 H
హైడ్రైడ్ అంటారు. ఏమంటారు? ఎన్హైడ్రైడ్. అంటే కార్బాక్సిలిక్ యాసిడ్ 2 మాలిక్యూల్స్ తీసుకొని వాటర్ తీసేస్తే వచ్చింటది. ఇది ఎట్లా వచ్చింది? ఇది ఇటువైపు 2 కార్బన్స్ CH3CO, అటువైపు 2 కార్బన్స్ CH3CO. ఓకేనా? OH CH3COOH ఇథనోయిక్ యాసిడ్, CH3COOH ఇథనోయిక్ యాసిడ్. ఇందులో నుంచి వాటర్ తీసేద్దాం. అర్థమవుతుందా? అప్పుడు ఏమొస్తుంది? CH3CO, మధ్యలో ఒక O, మళ్ళీ C డబుల్ బాండ్ O CH3. సో ఇదొక ఇథనోయిక్ యాసిడ్, అదొక ఇథనోయిక్ యాసిడ్. 2 ఇథనోయిక్ యాసిడ్ల నుంచి వాటర్ తీసేస్తే వచ్చింది. వాటర్ రిమూవ్ చేస్తే వచ్చేదాన్ని ఎన్హైడ్రైడ్ అంటారు. ఇథనోయిక్ యాసిడ్ల నుంచి వాటర్ తీస్తే వచ్చింది కాబట్టి ఇథనోయిక్ ఎన్హైడ్రైడ్ ఏమంటారు? ఇథనోయిక్ ఎన్హైడ్రైడ్. ఓకే, సరే. ఇది కూడా అదే COO C డబల్ బాండ్ O, C డబల్ బాండ్ O, C డబల్ బాండ్ ఎన్హైడ్రైడే. కానీ బాగా చూడు, 1 2 3 కార్బన్స్ 1 2 3 కార్బన్స్ ఉన్నాయి. ప్రొపనోయిక్ యాసిడ్లలో నుంచి వాటర్ తీసింటే వచ్చింటది. ప్రొపనోయిక్ ఎన్హైడ్రైడ్ అనాలి. 1 2 3 కార్బన్ 1 2 3 కార్బన్. ఇది క్లోరిన్ సబ్స్టిట్యూయెంట్. దాని గురించి మళ్ళీ మాట్లాడదాం. 3 కార్బన్స్ ప్రొపనోయిక్ ఎన్హైడ్రైడ్. ఇటువైపు 3 కార్బన్స్, ఇటువైపు 3 కార్బన్స్. సో ఏమనాలి? ప్రొపనోయిక్ ఎన్హైడ్రైడ్. కానీ ఇక్కడ సబ్స్టిట్యూయెంట్స్ ఉన్నాయి క్లోరిన్. ఎటు పక్క నుంచి నంబరింగ్ ఇవ్వాలి? ఈ కార్బన్ ఉంది కదా, దీని నుంచి నంబరింగ్ ఇవ్వాలి. 1 2 3. ఇటు పక్క కూడా ఉంది కదా, 1 డాష్ 2 డాష్ 3 డాష్. రెండు వైపు సేమ్ ఇవ్వకూడదు. ఒకవేళ అక్కడ 1 2 3 ఇక్కడ 1 2 3 అంటే ఏదని? కాబట్టి 3 డాష్ దగ్గర క్లోరిన్ ఉంది, 3 కార్బన్ దగ్గర క్లోరిన్ ఉంది. సో 3, 3 డాష్ డై క్లోరో ఇథనోయిక్ ఎన్హైడ్రైడ్. ఇక్కడ రాద్దాం. 3, 3 డాష్ డై క్లోరో ప్రొపనోయిక్ ఎన్హైడ్రైడ్. అర్థమైందా? ఇది దాని నేమ్. 3 కార్బన్ ఉన్న కార్బాక్సిలిక్ యాసిడ్, ప్రొపనోయిక్ యాసిడ్. అలాంటి రెండింటి వలన వాటర్ తీసేస్తే వచ్చింది కాబట్టి ప్రొపనోయిక్ ఎన్హైడ్రైడ్ అంటారు. ఇప్పుడు ఇంకో డౌట్ రావచ్చు మీకు, సార్ సేమ్ కాకుండా ఇక్కడ 2 కార్బన్స్ ఉండేది, ఇక్కడ 3 కార్బన్స్ ఉండేది. ప్రొపనోయిక్ యాసిడ్, ఇథనోయిక్ యాసిడ్. ఇప్పుడు వాటర్ తీసేస్తే ఏమొస్తుంది? హెచ్ ఇక్కడ OH వాటర్ తీసేయి. ఇప్పుడు ఏమొచ్చింది? CH3CO O. అర్థమవుతుందా? C డబల్ బాండ్ O CH2 CH3. ఇక్కడేమో 3 కార్బన్స్, ఇక్కడేమో 2 కార్బన్స్. ఇప్పుడు ఎలా పిలుస్తాం? ఇది ఇథనోయిక్ యాసిడ్ నుంచి వచ్చింది, ఇది ప్రొపనోయిక్ యాసిడ్ నుంచి వచ్చింది. ఇథనోయిక్ యాసిడ్ ప్రొపనోయిక్ యాసిడ్ నుంచి వాటర్ తీస్తే వచ్చింది కాబట్టి ఇథనోయిక్ ప్రొపనోయిక్ ఎన్హైడ్రైడ్ అనాలి. ఇథనోయిక్ ప్రొపనోయిక్ ఎన్హైడ్రైడ్ అనాలి. రెండు సేమ్ వస్తే ఇథనోయిక్ ఎన్హైడ్రైడ్, రెండు ప్రొపనోయిక్ యాసిడ్ నుంచి వాటర్ తీస్తే వస్తే ప్రొపనోయిక్ ఎన్హైడ్రైడ్. కానీ ఒక ఇథనోయిక్ యాసిడ్ ఒక ప్రొపనోయిక్ యాసిడ్ నుంచి వాటర్ తీస్తే వచ్చింది ఇథనోయిక్ ప్రొపనోయిక్ ఎన్హైడ్రైడ్ అనాలి. క్లియర్? డౌట్ ఉంటే మళ్ళీ ఒకసారి రివైజ్ చేసుకొని చూడండి. డన్. ఓకే, సరే. ఓకే, ఇదేంటిది? 2 కీటోన్స్ ఉన్నాయి ఇక్కడ. ఫంక్షనల్ గ్రూప్స్ 2 ఉన్నాయి, అవి కూడా 2 కీటోన్సే. సో నంబరింగ్ ఇస్తే మనము లెఫ్ట్ నుంచి రైట్కి ఇస్తే 1 2 3 4 2 3 పొజిషన్స్ దగ్గర కీటోన్ వస్తుంది. రైట్ సైడ్ నుంచి ఇచ్చినా కూడా 1 2 3 పొజిషన్సే. కాబట్టి సింపుల్గా 4 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి బ్యూటేన్ ఏమన్నా? బ్యూటేన్. సెకండ్ కార్బన్ దగ్గర థర్డ్ కార్బన్ దగ్గర 2 కీటోన్స్ కాబట్టి 2, 3 డై కీటోన్ ఏమంటాం? ఓన్ అంటాం. సో 2 3 డై ఓన్. క్లియర్?
ఇక్కడ కూడా మళ్ళీ 2 కీటోన్సే, కాదంటే మిథైల్ సబ్స్టిట్యూయెంట్. కాబట్టి ఇప్పుడు ఈ మిథైల్ సబ్స్టిట్యూయెంట్ కాబట్టి ఫస్ట్ దాన్ని చెప్పేద్దాం. ముందు నంబరింగ్ చూడాలి. లెఫ్ట్ నుంచి ఇచ్చామనుకో 1 2 3 4 5 6. మన ఫంక్షనల్ గ్రూపులైన కీటోన్లకు 2 4 పొజిషన్స్ వస్తుంది, టోటల్ 6. అయితే రైట్ సైడ్ నుంచి ఇచ్చామనుకో 1 2 3 4 5. 3 5 ఎంత 8. సో లీస్ట్ సమ్ రూల్ ఫాలో అయితే లెఫ్ట్ నుంచి ఇవ్వాలి, సరిపోయింది. సో 5 దగ్గర సబ్స్టిట్యూయెంట్ 5 మిథైల్, మొత్తం 6 కార్బన్స్ ఉన్నాయి. సో హెక్సేన్ ఎక్కడెక్కడ ఉంది నేను, సెకండ్ కార్బన్ అండ్ ఫోర్త్ కార్బన్ దగ్గర కదా, హెక్సేన్ 2,4 డైఓన్. ఓకేనా, 5 మిథైల్ హెక్సేన్ 2,4 డైఓన్. క్లియర్. ఈ లైన్ ఫార్ములా ఇది ఎలా ఉంది, సి డబల్ బాండ్ ఓ లాగా ఉంది. ఇదేంటిది, ఎస్టర్ RCOOR డాష్. దీన్ని ఆల్కైల్ అంటాం, దీన్ని ఆల్కనోయేట్ అంటారు. ఆల్కైల్ ఆల్కనోయేట్ కదా. చూద్దాం. సో 2 కార్బన్స్, ఇక్కడ 1 2 3 4 కార్బన్స్ ఉన్నాయి. సో ఆల్కైల్ 2 కార్బన్సే 1 2 కదా. కాబట్టి ఇథైల్ ఆల్కనోయేట్ COOలో 1 2 3 4 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి బ్యూటానోయేట్. సో ఇథైల్ బ్యూటానోయేట్. ఓకే, ఇక్కడ ఇది COOH కార్బాక్సిలిక్ యాసిడ్. సో ఆ కార్బన్ 1 ఇస్తాం, 2 3 4 5 6 7. నైట్రో అంటారు దీన్ని, నైట్రో గ్రూపు. బ్రోమో హాలోజన్లలో బ్రోమిన్ ఉన్నప్పుడు బ్రోమో అంటారు. మరి ఇదేంటి సార్, ఇది లైన్ ఫార్ములాలో టర్మినల్ రిప్రజెంట్ CH3, దాన్ని మిథైల్ గ్రూప్ అంటారు. ఏమంటారు, మిథైల్ గ్రూప్ అంటారు. సరే, మిథైల్ బ్రోమో నైట్రో 3 సబ్స్టిట్యూయెంట్లు ఉన్నాయి. ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో బ్రోమో ముందు వస్తుంది కదా. సో 4 బ్రోమో, 4 దగ్గర బ్రోమో, తర్వాత M కదా ముందు వచ్చేది, తర్వాత N కదా. సో 3 మిథైల్, 5 దగ్గర నైట్రో కదా, 5 నైట్రో. టోటల్ కార్బన్స్ ఎన్ని ఉన్నాయి, 7 కదా. హెప్ట్ COOH ఏమంటారు, ఓయిక్ యాసిడ్. హెప్టనోయిక్ యాసిడ్. ఇవి ఫంక్షనల్ గ్రూపు, ఒకటే టైప్ ఆఫ్ ఫంక్షనల్ గ్రూపు ఉన్నప్పుడు నేమింగ్ ఎలా ఇవ్వాలి. సో నెక్స్ట్ వీడియోలో 1 కంటే ఎక్కువ ఫంక్షనల్ గ్రూప్స్ ఉన్నప్పుడు, డిఫరెంట్ ఫంక్షనల్ గ్రూప్ ఉన్నప్పుడు ఎలా నేమింగ్ ఇవ్వాలో నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఐ హోప్ యూ అండర్స్టాండ్. థ్యాంక్ యూ. ఎనీ డౌట్ లేదు కదా. ఓకే.